హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈడేందో చీకట్ల వ్లాగ్ స్టార్ట్ చేసిన అనుకుంటారా. సో రైలు లేదు, ఏం లేదు. సో చెప్తా మ్యాటర్ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మామ అయితే వీఆర్ గేమింగ్ హబ్ అని పెట్టిండంట సంతోష్ నగర్లో. సో డీటెయిల్స్ వచ్చేసి మీకు లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో పెట్టి కూడా 1.5 years అట్లా దాటింది అది. ఆడ ఎప్పటి నుండో పోదాం రా అంటే ఈ రోజు తీసుకొచ్చిండు. సో ఇప్పుడు కూడా లోపలికి పోయిందాక ఏమవుతుందో తెలియదు. సో ఆల్రెడీ ఆడు వచ్చిందంట, కిందనే ఉన్నా అని చెప్పిండు. సో మొత్తం బాగానే సెటిల్మెంట్ చేయమన్నా. అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు, ఇంతవరకు వీడియోలో రాలే ఎప్పుడు. సో ఆల్రెడీ పక్కనే ఉన్నా నేను. ఈ రోడ్డు క్రాస్ చేస్తే అదే అనమాట. 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటాయి. ఒక్కరోజైనా తీసుకోవరా అంటే తీసుకోవలేదు. ఆడ రమ్మన్నప్పుడు నేను పోలేదు, నేను వస్తా అన్నప్పుడు ఆడ రాడు. ఎప్పుడు అడిగినా పోరాను, నేను ఫోన్ చేసి చెప్తా అంటే వాళ్ళు ఏంది, మనం ఏం పోతాం. సో అట్లా అని చెప్పేసి నువ్వు వస్తారా అని చెప్పేసి ఈరోజు మొత్తానికైతే నేను రమ్మని చెప్పిన. ఈడ పార్కింగ్ పెట్టాలంటే పెద్ద టాస్క్ ఇంకా. సో ఫస్ట్ టైం అనమాట మనం ఈ గేమ్స్ హాల్కి ఎప్పుడు పోలేదు. అన్నిటికీ మనం ఎప్పుడు బండి వేసుకొని తిరుగుడే కాబట్టి వీటి గురించి మనకు అంత నాలెడ్జ్ లేదు. అన్న కొంచెం ముందర పని అలా పార్కింగ్ చేస్తా. సో ఇది వచ్చేసి లక్కీ రెస్టారెంట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్. ఇంకా మస్తు సార్లు ఇక్కడ అల్ అరేబియాకి వచ్చినాం కానీ దీంట్లోకైతే రాలే. స్టెప్ ఇంటూ అనదర్ వరల్డ్ అండ్ లైవ్. బిగ్ ఫ్యాన్. వీడియోలో హాయ్ ఫస్ట్ టైం కనిపిస్తున్నాను. షానూర్ బాబా, నార్కట్పల్లి డాన్. ఫస్ట్ టైం కనిపిస్తున్నారా? ఫస్ట్ వీడియో కాదు. పోతా లిఫ్ట్ పైకి నువ్వు ఎక్కినావు మళ్ళా. కెపాసిటీ 10 మంది పడతారా? నీలాంటి వాళ్ళు ఫస్ట్ ఇల్లా, నేనే పడతలేను. మనకి ఎవరు డిస్టర్బెన్స్ ఉండదుగా. నువ్వు వస్తున్నావు అని చెప్పి మెయిన్గా ఎవరి కస్టమర్స్ ఈ టైంకి రాని. చూసారా సార్ డబుల్ యాక్షన్. నిజంగానా? కాదు, మనం పోతే ఎంట్రీ ఇచ్చేడే రానిచ్చుడే ఎక్కువ అంటే. ఓ ఫస్ట్ టైం వస్తున్నా ఇళ్ళకి. ఓ అరే ఎగ్జామ్ హాల్ పోయినట్టే ఉందిరా. ఇంత సైలెంట్ ఉందిగా అందుకని. సో ఇదే వచ్చేసి దీంట్లో గేమ్స్ లిస్ట్ అనమాట. మనకి PlayStation 4 ఉంది, 5 ఉంది దీంట్లో. సో నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి, గేమ్స్ నేమ్స్ చూసుకోరు మీరు. అండ్ నెక్స్ట్ VR వచ్చేసి అయితే సింగిల్ ప్లేయర్ ఉంది, మల్టీప్లేయర్ ఉంది. అప్ టు 6 members వరకు ఆడొచ్చు అంటే రూమ్ క్రియేట్ చేసుకొని. పర్ పర్సన్ ఛార్జ్ వచ్చేసి 200 rupees అనమాట. 25 minutesకి. 50 minutesకి 350 rupees అనమాట. అండ్ VRలో ఓన్లీ 10 years తర్వాత నుంచి వాళ్ళకి అనమాట. 10 years లోపలకైతే అలవ్ లేదు. సో వాళ్ళకి స్పెషల్గా అయితే ఇది నింటెండో అని 3 games ఉన్నాయన్నమాట. టెన్నిస్, బ్యాడ్మింటన్, గోల్ఫ్ అండ్ మోర్ ఇంకా కొన్ని ఉన్నాయంట. సో PlayStation ఎవరైనా ఆడొచ్చు. 4 ఉంది, 5 ఉంది దాంట్లో. ఇంకా డిజిటల్ గేమ్స్ కూడా ఉన్నాయంట కొన్ని. సో అదనమాట, మనం కొన్ని ట్రై చేద్దాం ఏదో ఒకటి. సో మీకు కంపేర్ చేస్తే బయట దానికంటే అయితే తక్కువ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ ప్రైజెస్. అడ్రస్ వచ్చేసి ఇదనమాట, వీఆర్ గేమింగ్ హబ్, 2nd floor, ఆపోజిట్ లక్కీ రెస్టారెంట్, సంతోష్ నగర్. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, దీనికి ఫోన్ చేయండి, అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఇంకా ఇక్కడ కెఫెటేరియా కూడా ఉన్నదన్నమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాస్ అన్నీ ఉన్నాయి. లిస్ట్ చూసుకోరు. ఇక ఇవన్నీ చదవాలంటే వీడియో మొత్తం దీనికే అవుతుంది టైము. సో ఇది వచ్చేసి అయితే PlayStation 4 అనమాట. చిన్నగా ఉంది కొంచెం, ఈ సెటప్ జర పెద్దగా ఉంది. PlayStation 5 ఏంది ఇప్పుడు కార్ నడపాలా? బైక్ అయిపోయింది. లైసెన్స్ ఏమైనా కావాలా? బయట నడపరాదు కదా నీకు? ఇలా నడపొచ్చా? ఈడ నేర్చుకొని బయట నడుపుతావా? దేవుడు అయ్యా నువ్వు. ఓ మస్తు నడుపుతున్నావుగా. కాదు ఆ ముఖంలో భయం ఏంది? ఏందిరా అది? కారు కూడా నడిపొస్తలేదు. కష్టమే భయం ఇది. ఏం కాదు, ఇచ్చి వాడేద్దాం. చూడు నీ ఎట్లా ఆడుతున్నావు చూడరా రే. ఎర్రిపోకొని ఉన్నావు నువ్వు. ఉరి ఇది జారుతుందిరా. స్టీరింగ్ ఏంది దానంతా అదే తిరుగుతుంది. ఉరి ఊకే అటు ఇటు ఉరుకుతుందిరా. నాకేం కాదు, హెల్మెట్ పెట్టుకున్నా నేను, గుద్దుకున్నా ఏం కాదు. ఫుల్ స్పీడ్ డ్రిఫ్ట్. మనం చచ్చిపోతే కార్ వనికి రావద్దు, మనం వనికి రావద్దు, అట్లా పోవాలి.
కానీ నార్కెట్పల్లికి వెళ్ళిపో. ఆల్మోస్ట్ చౌటుప్పల్ నెక్స్ట్ టోల్గేటే. అది ఇట్లా మలిపినావు నువ్వు ఎప్పుడైనా లైఫ్లో? విన్ అయినా చూడు ఫస్ట్. లాస్ట్ అది విన్నురా. లాస్ట్ అది దీంట్లో ఏది ముట్టుకున్నా వాడు కొడతాడు. నువ్వు ఇది మూమెంట్ ముందరికి వెనకాలకి పోతాడు. గన్ను మరి కాదు అట్లా ఏప వేసి పడేస్తున్నావు నేను. అరే నువ్వు కొడుతున్నావు ఏందిరా? నువ్వు కూడా కొట్టరా? పోట్లేదు చూడు ఇగో. నువ్వు కూడా కొట్టాడు. ఎట్లా కొడుతున్నాడు నేను వేసి పడేద్దాం ఇప్పుడు. టైంపాస్ అవుతుందిరా మంచిగా గేమ్స్ ఆడితే. ఫుల్ టైం తెలియదు మనకి. కానీ అయిపోతుంది టైం. అయిపోయేలోపు మంచిగా ఎంటర్టైన్ చేసుకుంటూ ఆడాలి. ఇట్స్ మీ బ్రో, ఇట్స్ మీ. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఓ బ్రో, నువ్వు పవర్ దెబ్బ కొడుతున్నావు ఫైనల్లో తీసుకున్నారా? ఓ చూసినా అరే ఎట్లుంటుంది తెలుసుగా. వేసి పడేసా. అరే చెప్పరా, నీదేం చెప్పరా ఇప్పుడు? ఇంతసేపు యాక్టింగ్ చేస్తున్నావు ఒకటే. యాక్టింగ్ కాదు. అరే నాకు భయం అవుతుందిరా. ఎందుకురా? అరే అటుందిరా స్క్రీన్. స్క్రీన్ అటుంది. నేను పోయి ఓహో కామెడీ చేస్తున్నావా? ఇందులో నువ్వు నిజంగానే అది పర్ఫార్మెన్సా? అరే నువ్వు పెట్టుకోరా, తెలుస్తుంది నీకు. ఏహే ఎక్కడ ఎవరు ఉన్నారమ్మా? ఏమనుకోకుండా మార్క్స్కి మింగాయి. ఈ ఘోరాలు చూసే కదా అడిగి బెటర్ రా. నేను కూడా వస్తా, ప్లేస్ ఉందంటే అడిగిపోయి. స్టార్ట్. సర్లే నువ్వే ఆడుతున్నావు. టీవీలో వస్తుంది. వస్తుంది. అరే ఏం చేస్తున్నారు? అరే 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 యాక్టింగ్ చేయరు, ఆస్కార్ కాదు. ఏం చేస్తున్నావు? ఈగలు పడుతున్నావా, దోమలు పడుతున్నావా? రే అరే టీవీలో కనపడుతుంది. ఈ లోకంలోకి రారా నువ్వు ఒకసారి. ఆడ పోతున్నావు అని తెలుసు. ఈడ నువ్వు మనిషివి. దీంట్లోకి వస్తే బయటికి రానికుండా. దాంట్లో పోతే బయటికి రానికి ఉండదా? అరే కింద పడుతున్నారా? ఎట్లుందిరా? వాళ్ళని షూట్ చేయను, వాళ్ళు నిన్ను కొడతారు. షూట్ చేసేసి వెనకాలకి వస్తే లోడింగ్. ఒక పిల్లర్ వస్తుంది కదా, రైట్ జరగాలి కొంచెం. మళ్ళీ స్ట్రేట్ కింద కొంచెం, మనిషి బ్యాక్ కింద కొంచెం. సో నెక్స్ట్ గేమ్ అయితే ఎఫెక్టెడ్ హారర్ అనమాట. చెప్పరా దీని గురించి నీకు తెలుసా? ఇది ఆడితే మాత్రం ప్యాక్ అయిపోతుంది. అంతేనా? ర్యాంపా? ర్యామ్ ఇందాకనే చెమటలు పోసినాయి. మ్యాన్షన్లోకి వెళ్ళి మనం హారర్ని ఎలా హంట్ చేస్తామో సేమ్ అట్లనే ఉంటుంది. దగ్గర. సో నెక్స్ట్ ఇప్పుడు గేమ్ ఆడడానికి పోతున్నాం. రిచ్ వాడేసి. ఓకే, ఇది జాంబీ గేమ్. యా, ఏంది జాంబీ గేమ్ ఇది. వేడునో నాకు తెలియదు. నేను ఇక్కడనే ఉన్నా. చెప్పినా గన్ పికప్ చేయాలి. అట్లా కింద ఉండదు చూడు గన్. నాకు దగ్గరకు ఉండు.
ఓకే ఓకే ప్రపోజ్ చేయి పోరా, ప్రపోజ్ చేయి అమ్మాయికి. నేను దగ్గరనే ఉన్నా, ప్రపోజ్ చేయి అమ్మాయికి. ఏ ఫోటో దగ్గర కాదురా, కిందికి వెళ్ళు. అంటే యా అక్కడికి వెళ్ళు, ముందరికి వెళ్ళు. ఎవరు ఉన్నారు? లైట్ పో, ముందరు పో, పో అట్లనే పో లోపలికి. ఏముంది ఆడ? ఏం లేదు, ఎందుకు భయపడుతున్నా అంతా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ముందరికి వెళ్ళిపో. సో రైట్ గైస్, గేమ్స్ కూడా ఆడడం అయితే అయిపోయింది. మస్తు ఎంటర్టైన్మెంట్ అయిందంటే ఇలానే వర్చువల్ దాంట్లో మొత్తం రియాలిస్టిక్ అంతే. ఇక అసలుకి ఇక్కడ నిలబడ్డట్టు కూడా లేదు అసలుకి. ఇక్కడ నిలబడ్డాన్ని ఆడదాకా పోయినా ఒక 3 గేమ్స్ ఆడిన ఇల్లు అంతే. ఒకటి షూటింగ్ గేమ్, ఇంకోటి హారర్ ఆడినా. సో క్రికెట్ అయితే అలవ్ లేదంట వీడియోస్ కోసం. సో ఇక అదేం ఆడలే. ఎట్లా ఇక క్రేజీ ఎంటర్టైన్మెంట్ అసలుకి వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. కేక్ అసలుకి ఆ హారర్ దాంట్లో పోతే నిజంగానే భయం అవుతుంది. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్గా, అంటే మీకు జనరల్గా ఆడేటోళ్ళకైతే మరీ అంతేం అనిపించేదేమో. సో ఫస్ట్ టైం కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్. బోర్ కొట్టదు కదా ఎన్నిసార్లు ఆడినా. చెప్పు నీ ఎక్స్పీరియన్స్, ఆడతావు కదా రోజు, ఎట్లుంటుంది? నువ్వు చెప్పాలి ఫస్ట్. అదే నాకైతే మంచిగా ఉంది ఫస్ట్ టైం. కొంచెం అలవాటు అయితే ఇంకా మంచిగా ఆడొచ్చు. వేరే వాళ్ళకి వెళ్ళిపోయినా క్రికెట్ ఆడినా గ్రౌండ్లో ఉంటాడు. కాదు, హైలైట్ ఏం తెలుసా, నేను ఇక్కడ నిలబడే ఆడుతున్నా, ఎటు కదులుతలేను, చెమటలు వస్తున్నాయి, ఏడిపోతున్నా అర్థం కావట్లే, కింది కొంగాలి, ఇది మొత్తం ఆగమాగం ఉంది. బాగుంది, ఆగమాగం చేయొచ్చు. సర్లే ఇంకా. సో జల్దీ లేట్ చేయకుండా వచ్చేసేయండి. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేసి ఓండి. మళ్ళీ మీరే వస్తారు ఇక ఆటోమేటిక్గా. సో మనకి ఇక్కడ ఓన్లీ గేమ్సే కాకుండా ఫుడ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. సో పిజ్జా, బర్గర్స్, మోజిటోస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా కూర్చొని తాగకుండా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ ఆడుతుంటే చూసి మీరు అక్కడ కూర్చోవచ్చు, టైంపాస్ కాకుండా. రైట్, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11:15 అవుతుంది. యాక్చువల్గా బంద్ చేయాలి, మన కోసం ఉంచారు అంతేగా. 11కే క్లోజ్ అంట. సో ఇక బంద్ చేస్తున్నారు, మనం కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం ఇంకా. సో రైట్ గైస్, థ్యాంక్ యూ. పార్టీ లేదా పుష్ప? నేనా? సర్లే చేసుకుందాం. సో రైట్, ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.